అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1 అధ్యాయము 9వ వచనం. ఈ లోకములో పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు. అయితే మన పాపములను మన దగ్గరే ఉంచుకుంటే అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. పాపం చేశానని ఒప్పుకున్నా ఈ లోకములోని ఏ చట్టము శిక్ష విధించకుండా వదిలిపెట్టదు. అయితే దేవుని చట్టము అలా కాదు. మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటే మన పాపములన్నిటినీ ఏ శిక్ష విధించకుండా క్షమించేవారు మన ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షమించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు నీతిమంతుడు గనుక మనలను పవిత్రులుగా మార్చగలరు కూడా. మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికారు. హల్లెలూయా. మన హృదయము ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో వాటినన్నిటినీ ప్రార్థనలో దేవుని ఎదుట ఒప్పుకుందాము. ప్రభువా, మీ వందనాలు నాయనా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. మా పాపంలో ఒప్పుకుంటే వాటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మలను పవిత్రులుగా చేస్తారని మీరిచ్చిన వాగ్దానం బట్టి దేవా మీ వందనాలు. తల్లి గర్భమున పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును, నీ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును మీ ఎదుట ఒప్పుకొనిచున్నాం. మమ్మలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని తప్పించి పవిత్రులుగా మార్చి ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ అటువంటి కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.